నేను ఫస్ట్ టైం చేసిన బ్యాంగిల్ సెట్ అనమాట. చాలా బాగుంది కదా! నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంత మంచి బ్యాంగిల్ సెట్‌ని ఇలాంటి మామూలు ఇంట్లో ఉండే గాజులతో చేశా అంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే అండి. చాలా బాగుంది. ముందు సెట్ బ్యాంగిల్స్‌లో బ్యాంగిల్స్ కోసం నేను ఇలాగ 3 సెట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. చేసుకొని అవి ఆరిపోయే వరకు నేను కట్ బ్యాంగిల్స్ సింగిల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా! వీటికి ఇలా థ్రెడ్స్ అలా చుట్టుకొని మొత్తం స్ట్రాప్స్ మొత్తం చుట్టుకున్నాను అనమాట. ఇవన్నీ మొత్తం నేను 8 బ్యాంగిల్స్ తీసుకున్నాను. 8 బ్యాంగిల్స్‌కి సింగిల్‌గా ర్యాప్ చేసుకున్నా మొత్తం. వీటికి ఇలా 8 బ్యాంగిల్స్‌కి ఇలా రెడీ చేసుకున్నాక సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా! వాటికి కూడా ఎక్కువ స్ట్రాండ్స్ తీసుకొని వాటికి కూడా ర్యాప్ చేసేసుకున్నా మొత్తం. ఇలా వీటిని కూడా రెడీ చేసుకున్నాక ర్యాపింగ్ మాత్రం చాలా కొంచెం టైట్‌గా చుట్టాలి. ఇవి మన బయట దొరికే వాటిలాగా ఉండవు కదా! అందుకే కొంచెం లూజ్ అనిపించింది. గట్టిగా మనం ర్యాప్ చేసుకుంటే వచ్చేస్తుంది ఈజీగానే. చాలా బాగున్నాయి సెట్ మాత్రం. ఇంకా బ్రైట్ కలర్ ఉండేది ఉంటే మాత్రం ఇంకా సూపర్ అనిపించేది. నా దగ్గర ఓన్లీ లైట్ కలర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఇలా మనం చేయొచ్చు అని అనుకుంటే బయట మనం కొనుక్కోవచ్చు కదా అండి. అందుకే ముందు ఇలా ట్రై చేసి చూసాను. ముందు ఎలా వస్తుంది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నప్పుడే కదా అండి మనం కూడా ధైర్యం చేయగలం బయట కొనాలి అంటే. అందుకే ఇలా ముందు ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేశాను అన్నమాట. పర్ఫెక్ట్గా వస్తుంది అనుకుంటే కొనుక్కోవచ్చు, ఏముందండి కదా. ఇంతే అండి, సింపుల్గా చిన్న బ్యాంగిల్స్కి ఇలా అక్కడక్కడ స్టోన్ పెట్టేశాను. ఇది టోటల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.